జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పంజాబ్ సింధ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్గా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయాల్సిన అభ్యర్థులు అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. మంచి శాలరీ, ప్రమోషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. శాలరీస్ అలాగే ప్రమోషన్స్ కూడా చాలా త్వరగా వస్తాయి. కేటగిరీని బట్టి త్వరగా అప్లై చేసుకోకండి. బ్యాంకింగ్ జాబ్ కావాలనుకున్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. త్వరగా అప్లై చేసుకోండి, టైం చాలా తక్కువగా ఉంది. నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే మార్చ్ 31న నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ 20 తారీఖున లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి, ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. అలాగే సీట్లు చూసుకుంటే ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే టోటల్ తెలంగాణ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్లో ఎన్నో చూద్దాం. తెలంగాణలో టోటల్ పోస్టులు 30 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో తెలుగు పీపుల్, ఎస్సీ 4 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 2, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ కేటగిరీ కోసం 13 పోస్టులు ఉన్నాయి. అలాగే టోటల్ 30 పోస్టులు ఉన్నాయి. ఓసీ అభ్యర్థులకు 1 పోస్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు చూసుకుందాం. ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఓన్లీ తెలంగాణ ఏరియాలోనే ఉన్నాయి పోస్టులు. టోటల్ చూసుకుంటే వేకెన్సీస్ స్టేట్ వైజ్గా చాలా ఈ స్టేట్లోనే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. ఓన్లీ తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లో లేవు. అలాగే ఛత్తీస్గఢ్లో 80 పోస్టులు ఉన్నాయి, గుజరాత్లో 120 పోస్టులు, హిమాచల్ ప్రదేశ్ 20 పోస్టులు, జార్ఖండ్ 10 పోస్టులు, కర్ణాటక 60, కేరళ 10, మధ్యప్రదేశ్ 60, మహారాష్ట్ర 60, ఒడిశా 80, తమిళనాడు 65, తెలంగాణ 30 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 30 పోస్టులు ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ 200 పోస్టులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ 15 పోస్టులు ఉన్నాయి. అస్సాంలోనే 50 పోస్టులు ఉన్నాయి. నాగాలాండ్లోనే 5, వెస్ట్ బెంగాల్ 30 పోస్టులు, పంజాబ్ 100 పోస్టులు ఉన్నాయి. టోటల్ 1000 పోస్టులు ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. అలాగే ఎవరైతే ప్రజెంట్ పంజాబ్ సింధ్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నారో ఎంప్లాయీస్ అయిన అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎవరైతే నేషనల్ సిటిజన్స్ అయి ఉండాలి అప్లై చేయడానికి. అలాగే ఏజ్ చూసుకుందాం. ఏజ్ 20 years నుండి 30 years బిలో కలిగిన అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది మస్ట్గా. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది.
షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్ ట్రైబ్కి 5 years ఉంటుంది. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ నాన్ క్రిమిలియరబుల్ 3 years ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు 10 years. పర్సన్ అఫెక్టెడ్ ఇన్ రైట్స్ 5 years ఉంది. ఎక్స్ సర్వీస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆఫీసర్ ఇన్ జేఎంజిఎస్ గ్రేడ్ పోస్టులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మినిమం 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే పర్సన్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి, బ్రాంచ్ ఎక్స్పీరియన్స్ మినిమం 8 months పోస్ట్ ఎసెన్షియల్ అకాడమిక్లో క్వాలిఫికేషన్. బ్రాంచ్ ఎక్స్పీరియన్స్ మినిమం 18 months ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ విత్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఏదైనా కమర్షియల్ బ్యాంక్, రూరల్ బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. రిజర్వ్ బ్యాంక్, సెకండ్ షెడ్యూల్ రిజర్వ్ బ్యాంక్ ఆధారంగా ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ ఇన్ ద షుడ్ బి రికగ్నైజ్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా ఎనీ డిగ్రీ అభ్యర్థులు. రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు క్యాండిడేట్స్ ఎవరు ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ గైడ్లైన్స్ ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం, ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం, పోస్టులు కేటాయించడం జరుగుతుంది. పే స్కేల్ చూసుకుంటే ఇక్కడ పర్ మంత్ 48,000 నుంచి 85,000 వరకు ఉంటుంది పర్ మంత్ శాలరీ. చాలా మంచి అవకాశం, చాలా మంచి పే స్కేల్, చాలా మంచి పే స్కేల్. అలాగే ప్రమోషన్స్ కూడా ఉంటాయి. పే స్కేల్ అలాగే శాలరీ పెరుగుతూ వస్తుంది, డోంట్ వరీ. అలాగే ఈ పోస్టు 3 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ 6 బాండ్ పీరియడ్ 3 years ఉంటుంది. అలాగే 6 months ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. బాండ్ అమౌంట్ షల్ బి 3 months గ్రాస్ శాలరీ టీఏడిఏ మొత్తం అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఫైనల్ మెరిట్ లిస్ట్, లోకల్ లాంగ్వేజ్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, లాంగ్వేజ్ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది, ప్రొఫిషియన్సీ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, చెక్ చేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ చేస్తారు. ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ టోటల్ మార్క్స్ 120 మార్క్స్ ఉంటాయి. 120 questions, ఈచ్ వన్ క్వశ్చన్ 1 mark. ఇంగ్లీష్ ఉంటుంది. బ్యాంకింగ్ 40 questions, బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions, జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ 30 questions, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 20 questions. టోటల్ 120 questions 120 minutesలోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బాగా రివిజన్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి టెస్ట్ సిరీస్లు చేసిన అభ్యర్థులకు చాలా త్వరగా ఈ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ నాలెడ్జ్ కొద్ది గొప్ప బాగా వచ్చి ఉంటే, ఇంగ్లీష్ ఆటోమేటిక్గా మీకు అవగాహన ఉంటే ఇంకా మంచి అవకాశం, త్వరగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 100 rupees ఉంటుంది, ప్లస్ ట్యాక్స్ పేమెంట్, గేట్ అవే ఛార్జెస్ కూడా ఉంటాయి.
అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 850 ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ పేమెంట్స్ కూడా ఛార్జెస్ ఉంటాయి. అప్లై చేసే విధానం చూసుకుంటే ఇక్కడ అప్లై చేసే విధానం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అఫీషియల్ వెబ్సైట్ అయిన పంజాబ్ సింధ్ బ్యాంక్.in.లో అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి రిజిస్టర్ చేసుకొని తర్వాత అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు.